అంటున్నారు. అయితే నేను నిరుచ్ గారు దేని గురించి చెప్తున్నారు బాబా ఏమన్నారట, ప్రపంచంలో నేను ఏదైనా మీకు ఇచ్చేయగలను, కానీ సామరస్యాన్ని, ఆ యొక్క సామరస్యాన్ని, అన్యోన్యతని మాత్రం నేను మీకు ఇవ్వలేను సుమా అన్నట్ట బాబా. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రతి వస్తువుతో మనం మమేకమైపోవాలి. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుతో మనం మమేకమైపోతే అప్పుడు మనం ప్రతి దానితో, ప్రతి వస్తువుతో మనము అన్యోన్యతతో ఉన్న ఎడల మనము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతున్నట్టే అని బాబా అన్నారనమాట. ముఖ్యంగా ఈ మాటని బాబా చెప్పడం జరిగింది. సో దాని మీద ఇరుచి గారు బాబా చెప్పిన పదాలను చెప్తున్నారు. ఏమంటారంటే ఆ నేను ప్రతిదీ ఏది ఈ ప్రతి విషయానికి ఒక ఆరంభం ఉంటుంది, దానికి అంతం ఉంటుంది. ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి, పోతూ ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను, నేను మీకు నా ప్రేమని ఇచ్చాను. బాబా అంటున్నారు ఈ మాటలన్నీ ఇరుష్ గారు వాళ్ళతో అంటున్నారు, మండలి వాళ్ళతో అన్న మాటలు ఆయన చెప్తున్నారు. సో మీరు నా మీరు నన్ను ప్రసన్నుణ్ణి చేసే ఒకే ఒక్క పని ఏంటంటే మీలో మీరు సామరస్యంతో మీరందరూ కూడా మీలో మీరు సామరస్యంతో ఉండండి. మీలో మీరు మేళనం, మీలో మీ మధ్య మేళనం ఉండాలి. మీ మధ్య అన్యోన్యత ఉండాలిట. మండలి సభ్యులందరి మధ్యన అన్యోన్యత ఉండాలి. అది ఒక్కటే నేను కోరుకునేది అని అన్నట్ట. మనకందరికీ కూడా అనేక విషయాల్లో తేడాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఏ మనస్పర్ధని మనం పెంచి పోషించకూడదు. ఇది బాబా చెప్పిన అంశం. ఇది బాబా అన్నమాట. అంటే మనస్పర్ధల్ని మనం పెంచి పోషించకూడదుట. అంటే ప్రేరేపించవద్దు అన్నారు. ఇన్సైట్ ఇండిఫరెన్సెస్ అన్నారు. ఈ మనస్పర్ధల్ని ప్రేరేపించవద్దు అన్నారు బాబా. అంటూ మన మనస్సులు ఇవన్నీ కూడా, మన మనసులు మీ మనసు నా మనసు, మీ హృదయం నా హృదయం కొన్ని విషయాల్లో అవి అవి ఒక్కొక్కసారి ఒప్పందానికి వస్తాయి, ఒక్కొక్కసారి ఒప్పందానికి రావు. అంటే ఒకే విషయం గురించి వాళ్ళు రాజీకి వస్తాయి, కొన్ని విషయాల్లో రాజీకి రావు. అయితే బాబాయే మా ముందు ఒకసారి విసిగెత్తిపోయి ఆయన చెయ్యి జోడించి అన్నట్ట మండలి వాళ్ళతో. రెండు చేతులు ఆయన జోడించారట మండలి వాళ్ళతో. జోడించి ఐఎమ్ గాడ్, నేను భగవంతుణ్ణి, నేనే సృష్టికర్తని, నేనే స్థితికారకుణ్ణి, నేనే లయకారకుణ్ణి, నా సర్వము నా చేతిలోనే ఉంది. కానీ ఒక్కటి మాత్రం నా చేతిలో లేదు. అదేంటంటే సామరస్యం నా చేతిలో లేదు, అన్యోన్యత నా చేతిలో లేదు. సో అదొక్కటే మీరు నాకు ఇవ్వగలిగేది. నేను అందుకనే మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నానని చేతులు జోడించారట బాబా మండలి వారికి. మీరు మీ మధ్యన ఆ సామరస్యాన్ని నిర్మించుకుని అది నాకు ఇవ్వండి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అంటే మనలో మనం 24 గంటలు మనకి అన్ని రకాలైన మన మన మనకు అన్ని రకాలైన తేడాలు ఉంటాయి. ఆ తేడాలన్నీ మనం పక్కన పెట్టి అన్యోన్యంగా ఆయన ఎడల దృష్టి నిలిపినట్టయితే అది మనము ఆయనకి ఇచ్చే అతిపెద్ద నివాళి, ఆయనకి ఇచ్చే అతిపెద్ద బహుమానం అన్నమాట. అది బాబా స్వయంగా అన్నారు. చూడండి ఆ అన్న మాట చూడండి అక్కడ. మళ్ళీ ఇంకోసారి చదువుతాను. ఐఎమ్ గాడ్ ద సస్టైనర్ అండ్ ప్రిజర్వర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ ఎక్సెప్ట్ వన్ థింగ్, దట్ ఈస్ హార్మనీ. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ గివ్ మీ. I beg you to live in harmony and see that my love is spread among you all. నేను మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను సామరస్యంగా జీవించమని. నా ప్రేమ మీ అందరిలో పొంగి పొరలాలని, నా ప్రేమ మీ అందరిలో ప్రవహించాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా అంట. ఆయన ప్రాధేయపడ్డాడు. పాపం మీరు సామరస్యంగా ఉంటే ఆయన ప్రేమ మనలో పొంగి పొరలుతుంది అని ఆయన భావించారు. బాబా చెప్పారు ఈ విషయాన్ని. ఇది నిన్న ఇక్కడ ఆపాం అన్నమాట. Now, while waiting for the mail to be delivered one afternoon, I was reading from a book about perfect masters, Sai Baba and Upasni Maharaj. The book, Gurus Rediscovered, had been given to Iruj by a pilgrim who knew how much he enjoyed reading stories of saints and masters. For me, these sessions were a kind of lifeline. By reading these books to Iruj, I began to understand of what it all meant. అయితే ఎవరో ఒకసారి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయన గురూస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకాన్ని
ఇరుచి గారికి ఇచ్చారు. ఈ గురూస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకాన్ని అసలు ఒరిజినల్ గా ఈ పుస్తకాన్ని కెవిన్ షెపర్డ్ అనే ఆయన రాశాడు ఒరిజినల్ గా. అది ఆయన ఈ గురూస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకం షిరిడి సాయిబాబా యొక్క చరిత్ర, ఉపాసిని మహారాజ్ యొక్క చరిత్ర, ఈ రెండు చరిత్రలు అన్నమాట ఈ గురూస్ రీడిస్కవర్డ్. దీంట్లో కూడా మెహర్ బాబా గారి గురించి రాయడం జరిగింది, కెవిన్ షెపర్డ్ రాయడం జరిగింది. అయితే ఈ గురూస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకం చెప్తున్నప్పుడు ఆ పుస్తకం చదవమని ఎవరో ఇచ్చారనమాట ఇరుచి గారికి చదువుకోమని. ఎందుకంటే ఆయనకి ఇలాంటి గురువుల యొక్క పుస్తకాలు, గురువు చరిత్రలు చదవడం చాలా ఇష్టం ఆయనకి, ఇరుచి గారికి. ఆయన చదువుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ లోపల ఏమైందంటే ఆయన ఈ అమ్మాయి చేత, డవానా బ్రౌన్ చేత చదివించుకుంటున్నారనమాట ఇరుచి గారు. అయితే ఇరుచి గారు చదివించుకుంటూ ఉంటే ఆవిడ చెప్తున్నది, నేను ఇరుచి గారి కోసం నేను చదువుతున్నప్పుడు ఎందుకు ఆ జీవన విధానం చదవడం ఎందుకు ముఖ్యం అనేది నాకు ఇప్పుడు తెలుస్తున్నది. ఆవిడకి గురువుల యొక్క జీవన విధానం చదవడం ఎందుకు అనే విషయం ఆవిడకి తెలుస్తున్నదిట. అసలు దాని అర్థం ఏంటో నాకు తెలుస్తున్నది, వాట్ ఈస్ ఆల్ మెంట్, దాని అర్థం ఏంటి అనేది నాకు తెలుస్తున్నది. We came to a section in which ఉపాసిని మహారాజ్ రిక్వెస్ట్ పర్మిషన్ టు లీవ్ సాయిబాబా. చాలా చూడండి ముఖ్యమైన అంశం ఇది. దాంట్లో ఒక దీని దగ్గరకు వస్తారనమాట. ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఉపాసిని మహారాజ్ గారు ఏం చేస్తారంటే సాయిబాబా గారి యొక్క ఆ అనుమతి అడుగుతారు ఆయన అక్కడి నుంచి వెళ్ళడానికి. అంటే నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను, మీ దగ్గర మీ అనుమతి కావాలి అంటే, నేను ఇంకా నేను మీ దగ్గర మీ ఆజ్ఞ కావాలి, మీ అనుమతి కావాలి అని చెప్పేసి ఆయన సాయిబాబా గారిని ఉపాసిని మహారాజ్ అడిగారు. ఈరోజు said, you see how it is. One should always take leave before going. You people just go here and there, never requesting permission. Baba would always want us to inform him when and where we are going. When we are about to leave, he would want us to inform him when we return, also to let him know. ఆయన అనేవారు ఎప్పుడు కూడా. చూసారా, ఉపాసిని మహారాజ్ గారు సాయిబాబా గారి దగ్గర సెలవు తీసుకుంటూ ఆయన అనుమతి కోరారు. అదే విధంగా మీరు కూడా ఉన్నారు, చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేం చెప్పకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా చెప్పకుండా వెళ్ళకూడదు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా అంటే అందుకనే మనకి చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, పాతకాలం వాళ్ళందరూ కూడా, అంటే ఇది నా కీన్ అబ్జర్వేషన్, మేబీ ఒక 2-3 బాబాని చూస్తున్న వాళ్ళని చూశాను. వాళ్ళు ఆ బాబా సమాధి దగ్గరకు వచ్చి, బాబా హమ్ జారే అన్నాడు ఒక ఆయన. హమ్ జారే ఆజ్ఞా దీజియే అని చెప్పేసి ఏదో మాట్లాడారు ఆయన. అంటే ఇదే విధంగా మాట్లాడారు అనమాట, ఈ విధంగా వచ్చినట్టు. ఇంకో ఆయన తెలుగు ఆయన కూడా ఇదే విధంగా ఆయన అడగడం జరిగింది బాబా దగ్గర, ఆ సమాధి దగ్గర. అంటే నేను అప్పుడు అనుకున్నాను, అంటే నేను మేబీ వాళ్ళ విధానం అనుకున్నాను, వాళ్ళ నమస్కారం పెట్టే విధానం అనుకున్నాను. నాకు తర్వాత అర్థమైంది అనమాట, ఈ చదివిన తర్వాత. అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన పని అర్థమైందంటే, బాబా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు బాబా ఎప్పుడు కూడా అనేవారట, ఎక్కడికి అంటే ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, హైదరాబాద్. ఎప్పుడు వెళ్తున్నారు, రేపు. ఈ 2 విషయాలు బాబాకి చెప్పాలట. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత, మెహరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ బాబాకి చెప్పాలన్నమాట. బాబా ఇగో నేను వచ్చాను, ఇప్పుడే వచ్చాను, 8:30కి వచ్చాను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలన్నమాట బాబా దగ్గరికి వెళ్ళి. అంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు వస్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఇవన్నీ విషయాలు గురువు గారికి తెలియచేయాలి. Baba would always want us to inform him when and where we are going. When we are about to leave, he wants us to inform him when we returned, also let him know. If we said, Baba, you were busy, well, Iru's facial expression changed instantly. It was obvious that Baba would not allow such flimsy excuses. అంటే ఒకసారి ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళి బాబాకి చెప్పకుండా వెళ్ళి మర్చిపోయి వెళ్ళి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాబా మేము చెప్దామని అనుకున్నాం, కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నావు బాబా అని చెప్పేసి ఏదైనా ఇలాంటివి కారణాలు ఏమైనా చెప్తే బాబాకి నచ్చేది కాదుటది.
ఇలాంటి ఇలాంటి తుచ్చమైన కారణాలు అనమాట. ఫ్లిమ్సీ, చాలా తుచ్చంగా స్వల్పమైన కారణాలు, అల్ప కారణాలన్నీ చెప్పడం ఆయనకి ఇష్టం ఉండేది కాదట బాబాకి. అందుకని అది చెప్పేటప్పుడు ఇరుచి గారు ముఖ కవళికలు మారిపోయేట. అలాంటి కారణాలు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండేది కాదట బాబాకి. అంటే బాబా నీకు చెప్పకుండా నేను వెళ్ళిపోయాను, నువ్వు చాలా బిజీగా ఉన్నావు అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. The section we were reading described an episode when Upasni Maharaj wanted to leave Shirdi and Sai Baba wanted him to stay. నేను ఏదైతే ఆ పుస్తకంలో ఏ అంశం అయితే చదువుతున్నానో ఆ అంశం ఏంటంటే దాంట్లో అంటే ఆ భాగంలో ఏం చెప్తారంటే ఉపాస్ని మహారాజ్ షిరిడి వదిలి అంటే షిరిడి నుంచి సెలవు తీసుకుందాం అనుకుంటున్నారు సాయిబాబా గారి దగ్గర నుంచి. ఆయన సాయిబాబా గారి యొక్క అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారనమాట. అయితే సాయిబాబా ఉపాస్ని మహారాజ్ గారు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, సాయిబాబా గారు ఉండమని చెప్తున్నారు ఆయన్ని. దెన్ వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ వాంట్ టు గో అవే సో సూన్? నో నో, యూ షల్ నాట్ లీవ్ సో సూన్. గో స్టే ఫర్ ఎ ఫ్యూ డేస్ ఇన్ దట్ యార్డ్. ఆయన సాయిబాబా అన్నట్ట, ఏమిటి అంత తొందరగా వెళ్ళిపోతున్నావు? లేదు లేదు, వెళ్ళి అగో అక్కడ ఆ స్థలంలో వెళ్ళి పడుకో, వెళ్ళి అక్కడ ఉండు, అక్కడ అగో ఆ దొడ్లో వెళ్ళి ఆ పెరట్లో వెళ్ళి ఉండు అని చెప్పేసి షిరిడి సాయిబాబా గారు ఉపాస్ని మహారాజ్ గారికి చెప్తున్నారు. అయితే ఉపాస్ని పర్సిస్టెడ్ ఇన్ ఆస్కింగ్ సాయిబాబా ఫర్ లీవ్ టు గో until finally the master agreed, saying, if you must go, come back in 8 days. అయితే ఉపాస్ని మహారాజ్ గారు ఏం చేశారంటే ఆయన వెళ్ళిపోతానని అనుజ్ఞ తీసుకున్నారు సాయిబాబా గారి దగ్గర. లేదు బాబా నేను వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు సాయిబాబా గారు అనుమతి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారట సాయిబాబా ఉపాస్ని మహారాజ్కి ఏం చెప్పారంటే, నువ్వు నువ్వు మళ్ళీ 8 రోజుల్లో నువ్వు మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడికి అని చెప్పేసి ఆ షరతుతో ఆయనకు అనుమతి ఇచ్చారు. Although Upasni tells Sai Baba that it is doubtful that he could return in 8 days, he ends up doing so. అంటే ఉపాస్ని గారు చెప్పారట, బాబా నాకు అవుతుందో అవ్వదో అని అన్నా కానీ ఆయన 8 రోజుల తర్వాత ఖచ్చితంగా సాయిబాబా గారి యొక్క దర్శనం చేసుకున్నారు మళ్ళీ వచ్చి ఆయన. చూడండి, అదే అనమాట అక్కడ ఉపాస్ని మహారాజ్ గారు సాయిబాబా యొక్క దర్శనం చేసుకున్నారు. Iruch was referring to the fact that we kids, the word adopted by the Mandali after Baba dropped his body, still had no sense of these ways of spiritual manners and had to be taught everything. So, అంటే పిల్లలు, మేమందరం పిల్లలు అనమాట, వాళ్ళందరూ పిల్లల కింద లెక్క అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. అయితే ఈ మండలి వాళ్ళందరూ కూడా బాబా తన శరీరం వదిలేసిన తర్వాత అందరూ కూడా బాబా వదిలేసి, అంటే ఇప్పుడు బాబా అక్కడ ఏమైంది చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన శరీరంతో లేరు. ఇప్పుడు ఎవరికి చెప్పాలనే భావన తెలియదు. వాళ్ళందరూ పిల్లలు, మేమందరం పిల్లలం అనే భావనలోనే ఉన్నారు ఇంకా మండలి వాళ్ళు కూడా. అది వాళ్ళకి దాంట్లో ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మేం పిల్లలం, మాకేం తెలీదు అంటే వీలు కుదరదుట. అలా వీలు కుదరదు అంటున్నారు ఆయన. అండ్ ప్రతి ఒక్కటి కూడా నేర్పించవలసిందే, నేర్చుకోవలసిందే. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకునేవాడు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవలసినదే అని అంటూ, అట్లీస్ట్ ఐ న్యూ దట్ టు బి ట్రూ ఫర్ మై సెల్ఫ్. ఐ ఆస్క్డ్ హిమ్, if one succeeds in imbibing even something as seemingly insignificant as requesting permission before leaving, does that knowledge last? Does it carry throughout to your next life? Iruch replied, yes, it becomes inculcated as a trait and you become the way. అయితే ఎవరో అడిగారు అన్నమాట, ఇరుచ్ మరి నువ్వు అలాగా మండలి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా బాబా యొక్క అనుజ్ఞ తీసుకుని బాబాకి చెప్పి వెళ్ళాలని అంటున్నారు కదా, నువ్వు ఆ అలవాటు పూర్తిగా దాన్ని అలవాటు చేసుకున్నావు. ఆ అలవాటుని ఏం చేసుకున్నావు అంటే నీలో జీర్ణింపజేసుకున్నావు. నేను ప్రతిరోజు నేను బయటికి వెళ్తున్నప్పుడు బాబా ఫోటో దగ్గరికి వెళ్ళి, అందుకని ఇరుచ్ గారికి ఈ విషయం ఒక అద్భుతమైన విషయం అండి. ఇది యాక్చువల్లీ ఎవరు నాకు చాలా మంది చెప్పారు. ఇది చాలా మంది తమ ఉపన్యాసాలలో నేను విన్నాను. ఇది అంటే మండలి మెంబర్స్ దాంట్లోనే ఏంటంటే ఇరుచ్ గారికి పొద్దున్నే ఆయన ట్రస్ట్ ఆఫీస్ కు పొద్దున్న కానీ మధ్యాహ్నం సాయంత్రమో ఆయన ఎప్పుడో ఒకప్పుడు బాబా దగ్గరికి వెళ్ళేవారు అనమాట. ఆయన ఎప్పుడైతే అప్పుడు మండలి హాల్ ఉంది కదా మెహరాజాద్ లో, ఆయన ఎప్పుడైతే ఆ మండలి హాల్లోకి వెళ్ళినప్పుడు
ఎవరూ కూడా ఆ చుట్టుపక్కల ఉండేవారు కాదు. అందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. బయటికి వెళ్ళిపోయేవారు. అందరూ కూడా. ఎవరో ఒకరు కూడా. ఇరుచి గారు ఒక పావు గంటో, 10 నిమిషాలో ఆయన అక్కడ బాబాతో మాట్లాడేవారు. అక్కడ ఆయన 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 స్వయంగా చెప్పిన మాట ఇది. ఒకసారి అయితే నేను బాబాతో మాట్లాడుతున్నాను అని కూడా అన్నారు ఆయన. ఆయన మన వీడియోస్ కూడా ఉన్నాయి అవి. ఆ వీడియోలో చెప్పిన మాట అంటే ఆయన ఒక ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ ఆయన బాబా ముందు చెప్తూ ఉంటాడు అనమాట ఆయన. ప్రతి ఒక్కటి అంటే బాబా శరీరంతో లేరు అనే భావం ఆయనకి లేదు. ఆయన ఎక్కడ చూసినా నాకు ఇక్కడ ఇగో బాబా అక్కడ అలాగే కూర్చున్నారు అనే భావంతోనే ఆయన ఫైనల్ తన చిట్ట చివరి రోజు వరకు అదే విధంగా ఉన్నారు ఆయన. ఇప్పుడు మనమేనా ఇవాళ బాబా మన మధ్యన లేరు అనే మాటను అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటాం. కానీ ఆయనకు ఆ మాటే లేదనమాట. ఇవి ఇక్కడ ఉన్నారు బాబా అని ఆ కుర్చీని చూపిస్తారు. ఆ కుర్చీలో కూర్చున్నారు అంటే ఈ విధంగా ఆయన సర్వము బాబా అయిపోయారు. ప్రతి అణువునందు ఆయన యొక్క ప్రతి అణువుయందు కూడా బాబా నిండిపోయి ఉన్నాడు ఈ రుచి గారికి. అదనమాట. అంటే ఆ విధంగా మనం ఆ అలవాటుని చేసుకున్న పక్షంలో మనకేంటంటే ఈ జ్ఞానం మనకుంటుందా? తర్వాతి కాలంలో, తర్వాతి జన్మలో ఈ జ్ఞానం వస్తుందా అని అడిగేట. అంటే ఖచ్చితంగా వస్తుంది. అది నీకు అలవాటు కింద ఆ జ్ఞానం వచ్చేస్తుందన్నట్ట. ఖచ్చితంగా ఈరోజు గారు చెప్పండి. అంటే ఈ జన్మలో నువ్వు బాబాకి చెప్పే అలవాటు చేసుకుంటే వచ్చే జన్మలో కూడా నీకు అలవాటు వస్తుంది. ఫర్ దోస్ ఆఫ్ us who had come from the west, it seemed merely a matter of cultural differences. But Iruch brought home to me that beneath this seemingly insignificant behavior lay the ways of the masters. అయితే మేము ఈ పాశ్చాత్యులం, మాకు ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళాలి అనేది మాకు తెలియదు. అందుకనే మనం కూడా చూడండి, మనం ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తామండి, నమస్కారం అండి, వెళ్ళొస్తామండి అని చెప్తాం. అది మనం చేసేది. అది అంటే మామూలుగా మళ్ళీ ఏదో క్షేమ సమాచారాలాగా. కానీ బాబా దగ్గర బాబా మేము వెళ్తున్నాం, ఇగో మా ఇంటికి వెళ్తున్నాం, ఇగో ఈ పలానా టైంకి మేము చేరుతాను, రేపు పొద్దున్న 6 గంటలకల్లా ఇంటికి చేరిపోతాను అని చెప్పేసి బాబాకి చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు బాబా ఇగో నేను 6 గంటలకు ఇంటికి వచ్చాను బాబా, థ్యాంక్ యూ అని చెప్పేసి ఆయన ముందు వెళ్ళి చేయాలట. సో ఈ విధంగా ఆయన ఇరుచి గారు అన్న మాటల్ని దవానా బ్రౌన్ ఏముంటుందంటే, మా పాశ్చాత్యులకి ఇది చాలా అప్రస్తుతంగా కనిపించవచ్చు, చాలా ఇన్సిగ్నిఫికెంట్, అంత ప్రాముఖ్యత లేని విషయంగా అసలు కనిపించవచ్చు. కానీ ఆ విషయంలో ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఈ విధంగా ఎంతో ముఖ్యమైంది, ఈ విధంగా ప్రవర్తించడం ఎంతో ముఖ్యమైంది. అదే ఆ గురువుల యొక్క తీరు కూడా, వాళ్ళ వైఖరి కూడా, గురువులు కూడా ఆ విధంగానే అందుకని చెప్పేవారట. In order to serve the master, the disciple must be alert to the smallest detail and catch every nuance so that master wishes can be carried out properly. అంటే ఆ గురువు యొక్క ఆయన యొక్క అంటే ఆ గురువు గారు ఏం చెప్తారో, ఆ గురువు గారు చెప్పిన ప్రతి పదము మనము మన ఇంద్రియాలతో కానీ మనం గ్రహించాలన్నమాట. అంటే చిన్న సూక్ష్మ భేదాలని కూడా గ్రహించగలిగే స్థాయి మనకు ఉండాలి. గురువుగారి చిన్న విషయాలు, అతి సూక్ష్మమైన విషయాలని కూడా గ్రహించి మనము ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. ఇక్కడ వాడిన పదం అలర్ట్ అన్నమాట, అది అప్రమత్తతతో ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆ అప్రమత్తతో ఉండి, ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి, గురువు గారి ప్రతి చిన్న విషయాన్ని కూడా గురువు గారికి తెలియజేస్తూ, గురువు గారి యొక్క ఆయన ఏ విధంగా ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే, నిన్న బాబా చెప్పిన మాట, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నించాలి మనం. అది అంటూ ఇలా అంటున్నారు. వెన్ ఇట్ కేమ్ టు బాబాస్ వర్క్, ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తున్నారు. వెన్ ఇట్ కేమ్ టు బాబాస్ వర్క్, there was no detail too small, no task too insignificant for Iruch not to carry it out wholeheartedly. ఇంకా బాబా పనికి వచ్చారనుకోండి, ఇరుచి మామూలుగా సర్వసాధారణంగా ఈ విధమైన విధానాన్ని ఆయన అలవర్చుకున్నాడు. ఇంకా బాబా యొక్క పని చెయ్యమంటే అతి సూక్ష్మమైన ప్రతి చిన్న విషయం కూడా ఆయన వదిలేయడు. అది కూడా ఆయనకు అతి పెద్ద విషయం. బాబా పనిలో ప్రతి చిన్న విషయం కూడా అతి పెద్ద విషయం ఆయనకి. ఆయన అంటున్నారు బాబా పనిలో ప్రతిది అంటే
హృదయపూర్వకంగా నీ పూర్తి హృదయాన్ని దాంట్లో పెట్టి నువ్వు చేసినప్పుడు ప్రతి చిన్న విషయం కూడా నీకు చాలా పెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది. అది అంటున్నారనమాట. అంటూ it often appeared that he was more concerned with what might seem to be a trivial or inconsequential task than with the kinds of work we saw as having importance. మనకేమనిపిస్తుంది, ఇగో ఈ పని చాలా ముఖ్యమైనది అని అనిపిస్తుంది. ఇంత చిన్న విషయమా ఇది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి తేడా ఏమీ లేదు టిరుచి గారికి. అది ఎంత పెద్ద విషయమైనా, ఎంత సూక్ష్మమైన విషయమైనా రెండిటిలో ఏ భేదము లేదు. అది బాబా పనిలో ఆయనకి ఏ భేదము లేదు. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా నిక్కచ్చిగా అది జరిగే విషయం అనమాట. During one typically rest morning, Iruj handed me a package with the instruction to tie it up quickly as it has to be sent out immediately. ఒక రోజు ఉదయాన్నే ఈరోజు గారు అడిగారట, అయ్యో ఇది ప్యాకేజ్, మనం పార్సల్ పంపించాలి, ఈ పార్సల్ జాగ్రత్తగా గట్టిగా కట్టమన్నారు అనమాట. అంటే దీన్ని జాగ్రత్తగా గట్టిగా కట్టమ్మా, దాన్ని శుభ్రంగా దాన్ని కట్టు అని చెప్పేసి చెప్పారనమాట ఆ పార్సల్ కి. I took some string and proceeded to tie it around the box. But when I gave the package back to Iruj, the look on his face immediately foretold that something was wrong. నేనేం చేశానంటే ఒక తాడు తీసుకున్నాను. ఆ తాడు తీసుకుని మొత్తం దాని చుట్టూ చుట్టేశాను అనమాట. ఆ ప్యాకెట్ చుట్టూ చుట్టాను, ఆ తాడుని గట్టిగా చుట్టాను. కానీ నేను ఆ ప్యాకేజ్ని ఇరుజ్ గారికి ఇచ్చిన వెంటనే ఆయన ముఖంలో ఉన్న హావభావాలు నాకేంటంటే నేను ఏదో తప్పు చేశాను అనే భావాన్ని నాకు తెలియచేశాయి. Before I could even ask him what it was, he yanked the string vigorously and the package came undone. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఇంక ఏమైంది ఈరోజు అని అడిగే లోపల ఆయన ఒక్కసారి ఆ తాడు పట్టుకుని గట్టిగా లాగారు, ఇలా గుంజారు అనమాట. ఆ గట్టిగా గుంజేసరికి అది మొత్తం ఆ ప్యాకేజ్ అంతా కూడా విడిపోయింది. ఎక్కడదక్కడ ఆ ప్యాకేజ్ అంతా దాంట్లో ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. వచ్చిన తర్వాత then he said in his most exasperated tone, is this the way? When you tie a package, there must be no possibility for it to come undone. You must tie it in such a way that if it were to be sent to Baba, he would receive it intact. You have no idea what my life was like. I learned the hard way from being burnt. I am sharing all this with you so that you may learn his ways. ఆయన అన్నట్టు ఇరుజ్ గారు అన్నారనమాట. ఏమన్నారంటే, ఇలాగేనా అయ్యా ప్యాకేజ్కి, ఇలాగేనమ్మా ప్యాకేజ్ కట్టేదని ఇలా తాడుని లాగారు, మొత్తం ఆ ప్యాకెట్ అంతా ఊడిపోయేసరికి అప్పుడు ఆయన కోపం వచ్చిందట. ఇదే విధంగా ఇలాగైనా నువ్వు ప్యాకేజ్ కట్టేదని అన్నట్ట. అనిన తర్వాత, నువ్వు ఒక ప్యాకెట్ కానీ దాన్ని పార్సల్ చేయడానికి కడితే అది ఎప్పుడూ కూడా విడిపోకూడదు. ఆ తాడు విడిపోకూడదట. ఆ తాడు ఎంత గట్టిగా ఉండాలంటే బాబా దగ్గరికి వెళ్ళేదాకా అంత గట్టిగా ఉండాలి. బాబా దగ్గరికి వెళ్ళినా కూడా అది ఆ ప్యాకేజ్ లాగా ఉండాలి. మధ్యలో ఎక్కడ చిన్న పిసరు కూడా అది చిరిగిపోకూడదు, దాంట్లో అది ఆ పక్కన తొలగిపోకూడదు అనమాట. తాడు అంత గట్టిగా ఉండాలి, అంత పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఆ విధంగా ప్యాకేజ్ ఆ తాడుని కట్టడంలో ఉండాలన్నమాట నువ్వు. సో ఆ మూటను ఆ విధంగా కట్టాలి. ఆ కట్టి దాన్ని బాబా దగ్గరికి కూడా ఎప్పుడు నువ్వు ఏ విధంగా కట్టావో ఆ విధంగానే వెళ్ళాలి బాబా దగ్గరికి. సో నీకు తెలియదు, నీకు తెలియదు. నేను నా జీవితంలో ఇలాంటి విషయాల్లో చాలా సార్లు నేను చెయ్యి కాల్చుకున్నాను. ఆయన చెప్తున్నారనమాట, ఫ్రమ్ బీయింగ్ బర్న్డ్. నేను చాలా కష్టపడి చెయ్యి కాల్చుకుని నేర్చుకున్న అనుభవాన్ని అంతా నేను నీకు చెప్పాలని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఆయన దగ్గర ఏ విధంగా పని చేయాలో, మెహర్ బాబా దగ్గర ఏ విధంగా పని చేయాలో నువ్వు నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ విధానాలు నీకు నేర్పుదామని నేను చెప్తున్నానమ్మా అన్నట్టు ఆయన. చూడండి, అంటే బాబా దగ్గర ఆ విధంగా పని చేయాలన్నమాట. అంటే బాబా దగ్గర ఏ విషయం అయినా బాబా దగ్గర అది తీసుకోవాలి. జై బాబా. ఓకే. అయితే దాంట్లో అది అంటే అంత స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట దాంట్లో. సో దిస్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ డీటెయిల్ వాస్ రిఫైన్డ్. అంటే ఆయన విధానాలు నేర్చుకుని మనకి చెప్తున్నారు ఇరుజ్ గారు. అంటే ఎంత
అంటే కాచి వడబోసారు అనమాట ఆయన ప్రతి విషయం. అంటే ఆయనని పూర్తిగా చూసారా, ఒకనొక సందర్భంలో ఈ రోజు గారు చెప్తారు. ఎలా అంటే ఆయనని వీళ్ళందరూ ఇరుచ్ యు హావ్ బికమ్ గోల్డ్ అంటాడు అనమాట ఒక ఆయన. అనేసరికి నో, ఆయన మొత్తం ఆ గోల్డ్ తయారు చేసిన వాడు ఆయన అన్నాడు అనమాట. ఎవరు? బాబా. కాల్చి సాగదీసి మళ్ళీ కాల్చి మళ్ళీ సాగదీసి మళ్ళీ కాల్చి మళ్ళీ సాగదీసి అలాగా అనేక సార్లు సమ్మెట పోట్లు వాళ్ళు పొందిన తర్వాత, అనేక సార్లు కాల్చబడి సమ్మెట పోట్లు పొందిన తర్వాత వాళ్ళకి ఆ విధమైన అనుభవంతో బాబాకి ఆ విధంగా అంకితం అయిపోయారు. అది ఆయన చెప్పిన విషయం. అది ముఖ్యం మనకి చాలా. సో అది అంటున్నారు, దిస్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ డీటెయిల్ వాజ్ రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ త్రూఅవుట్ హిస్ లైఫ్ విత్ బాబా. During the Blue Bus tours 1938 to 41, one of the Baba's early halts was Jabalpur. Iruj and his mother, two sisters and little brother Meherwan had now joined in the ashram. One of the ashram rules was that whatever was needed by anyone must be approved by Baba before the item could be ordered from the market. Gaimai needed a new pair of shoes, and so Baba told Iruj to bring them from the bazaar. He brought a pair of shoes in the correct size, brought them back to the ashram, and then gave them to Baba. Baba opened the box and took out the shoes, and he immediately saw that they were two right feet. Why didn't you look inside and verify that everything was correct before you brought them? Go back and exchange them. That scolding for his carelessness was an important lesson in never assuming anything. ఇది అంటే యాక్చువల్లీ ఆయన చాలా చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని. మళ్ళీ ఇంకోసారి నేర్చుకుందాం. అంటే ఆయన మెహర్ బాబా దగ్గర మనము ఆయన ఏ విధంగా ఉండాలి, ప్రతి విషయంలో ఆయన యొక్క కన్సర్న్ అంటే ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారు అనే విషయాన్ని ఆయన నిక్కచ్చిగా ఎంత స్ట్రైట్ ఎంత జాగ్రత్తగా ఎంత అప్రమత్తతగా ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు అన్నమాట. అంటే ప్రతి విషయం బాబాతో మనం జీవనం గడిపేటప్పుడు ప్రతి విషయంలో కూడా అప్రమత్తత అవసరం. అదే విధంగా ప్రతి విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలించి చూడవలసి ఉంది. అదే విషయాన్ని చెప్తున్నారు. 1938-41 మధ్యన బ్లూ బస్ లో యాత్రలు జరిగాయి. ఆ యాత్రలు జరిగేటప్పుడు ఆ సమయంలో ముందు ఇరుజ్ గారు వచ్చారు 1938 ఆగస్టులో. ఆ తర్వాతి కాలంలో గైమయ్య గారు, ఆ తర్వాత ఇరుజ్ గారి యొక్క అంటే ఇరుజ్ గారి తల్లి గారు అయిన గైమయ్య గారు, ఆ మెహరు అండ్ మను వాళ్ళిద్దరు, ఆ తర్వాత మెహర్వాన్ చేసేవాళ్ళ ఇరుజ్ గారి తమ్ముడు, వీళ్ళందరూ కూడా అహ్మద్ నగర్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మన PWD బంగ్లా ఒకటి ఉంది అక్కడ అహ్మద్ నగర్ లో, అక్కడ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు అప్పుడు అక్కడ జాయిన్ అయ్యారు అది దాంట్లో. సో ఇది దాన్ని ఏమంటారంటే దాన్ని నేపథ్యం అన్నమాట, బ్యాక్గ్రౌండ్ అది. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఆశ్రమంలో ఒక నియమం ఉండేది. ఎవరైతే ఆశ్రమ వాసులు ఎవరైతే ఉన్నారో, బాబా దగ్గర ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఏదైనా వస్తువు కావాల్సి వస్తే ముందు బాబా యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాత మార్కెట్ నుంచి కొనుగోలు చేయవలసి వచ్చేదన్నమాట. మార్కెట్ నుంచి కొనాలి. అయితే గయమయ్య గారికి కొత్త బూట్లు కావాలి, షూస్ అన్నమాట. కొత్త బూట్లు కావాలి ఆవిడికి. ఆ బూట్ల కోసం ఆవిడ బాబాకి చెప్పింది. బాబా ఏమన్నారంటే సరే తీసుకురా అన్నారు. తీసుకొచ్చిన తర్వాత బాబా ఫస్ట్ మళ్ళీ బాబాకి చూపించాలన్నమాట. వాళ్ళు ఏం తెచ్చారో బాబాకి చూపించారు. బాబా ఈ రోజుగా చాలాసార్లు చెప్పారు అనమాట. ఇది ఏమయ్యా నీకెవడయ్యా ఇంజనీరింగ్ సీట్ ఇస్తానంది. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇరుచి గారికి సీట్ వచ్చిందనమాట. అప్పుడు ఆ రోజుల్లో ఇట్స్ 1937లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇరుచి గారికి మంచి ఆయన మెటలర్జికల్ ఇంజనీరింగ్ దేంట్లోనూ సీట్ వచ్చింది ఇరుచి గారికి. ఇరుచి గారు వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే బాబా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి బాబా ఏమన్నారంటే నువ్వు నా దగ్గరికి రా అన్నారు. ఇంకా ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే విత్ యువర్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నాడు ఈరోజు. అంతే, ఆయన నీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. ఆయన అనుగ్రహం వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు ఇరుజ్ గారిని యాక్చువల్లీ ఇది దీని బ్యాక్గ్రౌండ్ అనమాట. అప్పుడు ఇరుజ్ గారిని బాబా విమర్శించారు. ఏమయ్యా నీకెవడయ్యా ఇంజనీరింగ్ సీట్ ఇస్తా అంది అని. ఎందుకు బాబా అన్నాడు. మార్కెట్కి వెళ్ళావు, మీ అమ్మగారు సైజ్ కరెక్ట్ సైజ్ చెప్పులు తీసుకొచ్చా. బాబా మా అమ్మగారు సైజ్ 7వ నెంబరు, 7వ నెంబర్ చెప్పులు రెండు కూడా మా అమ్మగారు కాళ్ళకి సరిపోతాయి అని అన్నాడు అనమాట. అన్ని కరెక్టే, కానీ రెండు ఒకే కాలు చెప్పులు, కుడికాలు చెప్పులే తీసుకొచ్చావు. కుడికాలు ఎడంకాలు ఉండాలి కదా, ఒకటే చెప్పు తీసుకొచ్చావేంటి అని అన్నారు. చూడండి, ఎవరైనా మామూలుగా మనకి అంటే ఆయన దగ్గర
ఆయన బాబా జస్ట్ ఇలా చూడంగానే చెప్పారనమాట. ఇలా చెప్పులు కవర్ తీయంగానే, ఎవడయ్యా నీకు సీట్ ఇస్తానంది అని అడిగారు అనమాట బాబా. అంటే వెంటనే అనమాట. ఇంకా అంటే అంత క్లారిటీ, అంత అంత జాగ్రత్తగా, అంత అలర్ట్ గా ఉండాలి బాబా దగ్గర. బాబా దగ్గర అంటే వెంటనే చిన్న విషయం కూడా తెలిసిపోతుంది ఆయనకి. అది అంటున్నారు ఇరుచ్ గారు. ఏమంటున్నారంటే, నువ్వు ఒక్కసారి చూసుకోవడం తెలీదా అని అడుగుతున్నారనమాట. వెళ్ళి మళ్ళీ మార్చి పట్టరా అన్నట బాబా. ఆ తన యొక్క నిర్లక్ష్యం అదొక చాలా ముఖ్యమైన పార్ట్ అంట. తన యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఆ చెప్పులు కొనడంలో చూపించాడో, అది నాకు చాలా ముఖ్యమైన పాఠం అయ్యింది నా జీవితంలో. ఆ రోజు నిర్లక్ష్యం, కేర్లెస్నెస్, ఆ నిర్లక్ష్యము నా జీవితంలో నాకు పెద్ద పాఠమైంది. ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ 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 పరిశీలించేవాట ఆయన. చూడండి ఎంత ఎంత ఆయన అంటే ట్రైన్ అనమాట. ఇదంతా కూడా మనకి ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ మామూలు ఏముందిలే, అది అనుకుంటా. ఏముందిలే, ఈ చెప్పులేముంది, ఒక్కొక్కసారి మిస్టేక్ జరుగుతుంది. అది కాదు మిస్టేక్, అక్కడ ఇంపార్టెంట్ కాదు. వెన్ యు ఆర్ విత్ ద మాస్టర్ ఆ గురువు గారితో ఉన్నప్పుడు, నీకున్న ఆయన మాటల యందు నీకున్న శ్రద్ధ, ఆ భక్తి, ఆ తర్వాత నీకున్న అలర్ట్నెస్, అప్రమత్తత, అది ముఖ్యంగా ఉండాల్సింది 3 అన్నమాట. అది బాబా అంటున్నారు. ఆఫెన్ ఈవెన్ ఆఫ్టర్ ఎ లెటర్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ చెక్డ్ ఫర్ ఎర్రర్స్. చూడండి, ఇది చాలా మంది చెప్పారు ఈ విషయాల్ని. నేను మన మణిగారి తాలూకు వీడియో కూడా ఉంది ఈ లెటర్ గురించి. ఆఫెన్ ఈవెన్ ఆఫ్టర్ ఎ లెటర్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ చెక్డ్ ఫర్ ఎర్రర్స్, when it came to Iruch hand, he would again recheck it. And 9 times out of 10, in spite of his poor eyesight, he would find an error that we all had missed. But he would immediately use the circumstance to demonstrate how Baba helps you if you are totally his. Going over something again and again, checking and double checking, it reminds us of him. It is a reminder of the way he would do things. చూడండి, ఆయన మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయనని ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవడమో ఆయన ఇరుచ్ గారు ఆయన జీవితంలో మనకు తెలుస్తున్నారు. వీళ్ళందరూ కూడా, ఇది మణి గారు చెప్పిన ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరూ కూడా ఉత్తరాలు రాస్తారు. బయట వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఉత్తరాలు రాస్తారు. ఆ ఉత్తరాలు రాసినప్పుడు ఇరుచ్ గారి యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలా అద్భుతం ఇరుచ్ గారికి. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద మీకు ఎంత సింపుల్ గా ఉంటుందో, ఇందాక చెప్పారు చూసారా, ఆయన పదాలు ఎంత సింపుల్ గా ఉంటాయో అంత హృదయంలోకి చొచ్చుకుపోయేటట్టు ఉంటాయి. అందుకని ఇరుచ్ గారిని ఒకసారి ఉత్తరం చదవమని చెప్తారనమాట. మండలి సభ్యులు చాలా మంది ఆ విధంగా చేసేవారు. బాలనాట్ గారు కూడా ఇరుచ్ గారి దగ్గరికి తను ఏదైతే రాశారో ఆ రాసింది ఒక్కొక్కసారి ఇరుచ్ గారికి చూపిస్తూ ఉండేవారు. ఇక్కడ నాకు కష్టమైందనే చోట బాలనాట్ గారు కూడా అంత మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ కలవాడు అనమాట. ఇంగ్లీష్ లింగ్విస్టిక్ ఇది కలవాడు ఆయన, పీల్ కలవాడు ఆయన. సో దానికి ఇరుచ్ గారి దగ్గరికి ఈ ఉత్తరాలు ఎవరైనా పట్టుకెళ్తే 100% అనమాట. అంటే 190 సార్లు, అంటే 10 ఉత్తరాలు పట్టుకెళ్తే 9 ఉత్తరాల్లో ఆయన తప్పులు కనబట్టేవాడు అనమాట. ఇక్కడ తప్పు జరిగింది అనేవాట. కారణం ఏంటంటే ఆయన చెప్తారు, దానికి కారణం కూడా చెప్పారు. అంటే ఇంకోటి, ఆయనకు ఆ సమయంలో క్యాటరాక్ట్ చాలా ఉంది, కళ్ళు కనిపించేవి కాదు. కళ్ళు కనిపించకపోయినా ఆయన ఆ ఉత్తరాన్ని చదువుతూ ఉంటే, ఇక్కడ మిస్టేక్ ఉంది, దీన్ని సరి చేసుకో అని 10కి 9 సార్లు ఆయన తప్పు పట్టుకునేవాడు అని చెప్తారనమాట వాళ్ళు. చెప్పి అంటే దానికి ఆయన చెప్పిన ఆ తాత్పర్యం ఏంటయ్యా అంటే, ఈ యొక్క పరిస్థితి ఏదైతే, సర్కమ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఆ పరిస్థితిలో ఆయనని చదవడానికి, ఆ తప్పుని పట్టుకోవడానికి బాబా ఆయనకు సహాయం చేస్తాడట. సో ప్రతిదాన్ని ఆయన యొక్క పనిలో ఇది బాగా ఎక్కడ తప్పు జరిగింది ఏమిటి అని వెతుకుతూ ఒకసారి అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, అంటే ఆయనని స్మరిస్తూ రిమైండింగ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ తప్పు మన స్మరణకి దొరికిపోతుంది అనమాట. మనకి దొరికిపోతుంది తప్పు, మనం స్మరిస్తున్నప్పుడు మనకి ఆ తప్పు దొరికిపోతుంది అంటారు ఈరోజు. మనం చేయడం కాదు, అదంతా ఆయనే చేస్తాడు. హీ వుడ్ డూ థింగ్స్, ఆయనే చేస్తారు. ఆ పని అంతా కూడా ఆయనే చేస్తారు.
Hiruj always expected everything to be finished before time. That particular morning, he kept asking me why the letters weren't done. What is taking you so long? I don't know. Whatever made me decide to have you for my secretary. Hurry up. You are too slow. A few minutes later, with the completed letters in hand, I entered the Manonash cabin. Without looking towards me, as if he was unaware that I had come inside, Hiruch remarked, almost under his breath, but of course loud enough for me to hear, Baba, what sort of secretary you have sent me? Hearing this, my semblance of poise crumbled and I blurted out, Why are you rushing at me? We have 20 minutes left before we leave. I can't think straight when I'm hurried. Suddenly, a thought struck me and I added, Is it because Baba did that to you? ఆయన ఇరుజ్ గారు ఎప్పుడూ కూడా ప్రతి పనిని కూడా ముందుగా ముగించేయమని చెప్తూ ఉంటారట. అంటే సమయం కన్నా ముందుగానే మనం పని ముగించుకుని రెడీగా ఉండాలి. ఆయన అంటే బాబా చూడండి, మనం 9 గంటలకు బాబా వస్తా అంటారు. 8:45కి ఆయన వచ్చి కూర్చున్నారు కుర్చీలో. వీళ్ళందరూ ఆయన ఆయన హైకోర్టు జడ్జి గారు, బాబా నువ్వు 9 గంటలకు వస్తావు కదా అని నేను 9 గంటలకు వచ్చాను అన్నాడు ఆయన కలకటా జడ్జి. ఆయన అంటే అంటే ఈ ఆయనకు అవన్నీ కూడా ఆయనకు కాదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే భగవంతుడు మీకు దర్శనం ఇస్తాను అని అంటే, మామూలుగా మీరు దేనికనో సినిమాకి షికారికి వెళ్ళాలి, మంచి ఇంట్రెస్ట్ గా ఆసక్తికరమైన దానికి వెళ్ళాలనుకుంటే మీరు ఒక పావు గంట 10 నిమిషాల ముందు ఉంటారు, ముందుగా కూర్చోవాలని. అటువంటిది భగవంతుడే తాను దర్శనం ఇస్తానన్నప్పుడు మీరు ఇంకా ఎంత శ్రద్ధగా ఎంత ముందుగా ఉండాలి అని చెప్పేసి బాబా అంటారు. అది అందుకనే బాబా ఆ విషయం కోసం అనమాట ఆయన ముందుగా వచ్చి కూర్చుంటారు. వచ్చి కూర్చున్నప్పుడు ఇరుజ్ గారు ముందుగా, అందుకని ఇరుజ్ గారు ఏంటంటే ముందుగా పని అంతా చేసుకునేవాట. ఆయన మొత్తం పని అయిపోవాలన్నమాట. సమయం 9 కన్నా ముందుకే పని అయిపోవాలన్నమాట. సో ఎప్పుడూ కూడా ఒకరోజు ఉదయాన్ని అడిగారట డవానా బ్రౌన్ని. ఇరుజ్ గారు అడిగారు, ఇంకా ఉత్తరాలు రాయడం అవ్వలేదా? ఇంత ఎందుకు నీకు ఇంత టైం పడుతున్నది, ఇంత సమయం ఎందుకు పడుతున్నది ఉత్తరాలు రాయడానికి? నీకు అసలు నేను నా సెక్రటరీగా ఎందుకు పెట్టుకున్నాను? అబ్బా నువ్వు చాలా మెల్లిగా రాస్తున్నావు అమ్మా, పని చాలా మెల్లిగా చేస్తున్నావు, నువ్వు తొందరగా చేయాలి అని చెప్పేసి ఆవిడని తొందర పెట్టేసరికి ఈవిడ మొత్తానికి ఆ ఉత్తరాలన్నీ పూర్తి చేసి మనోనాష్ క్యాబిన్ దగ్గరకు వచ్చేసరికి ఈవిడ్ని పట్టించుకున్నట్టు ఇరుజ్ గారు ఏంటంటే ఆ కళ్ళు ఎక్కడో వేరే దగ్గర చూస్తూ తల ఇలా ఉంచుకుని ఆయన ఆవిడికి వినగలిగే ఆ స్వరంలో ఆయన చెప్తున్నాడు. ఆవిడ దాకా వినగలిగే ఆ స్వరంలో ఆయన చెప్తున్నట్ట, బాబా ఇలాంటి సెక్రటరీ నాకు ఇచ్చేవేంటయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన అంటాడు. ఆయన గొణుక్కుంటున్నాడు అనమాట ఇరుజ్ గారు. గొణుక్కునేసరికి ఈవిడికి కోపం వచ్చి, ఇరుజ్ ఇంకా 20 నిమిషాలు ఉంది మనం వెళ్ళడానికి. 20 నిమిషాలు ఉన్నా సరే అప్పటికే నువ్వు నన్ను తొందర పెట్టేస్తున్నావు, నన్ను గాబరా పెట్టేస్తున్నావు పూర్తిగా. నువ్వు నన్ను అంత గాబరా పెడితే నేను తిన్నగా ఆలోచించలేను, నా బుర్ర కరెక్ట్ గా ఆలోచించలేదు అంటూ సడన్ గా ఆవిడకోటి గుర్తొచ్చింది. ఈరోజు నిజం చెప్పు, నిన్ను కూడా బాబా ఈ విధంగానే చేశారు కదా అని అడిగింది ఆవిడ. చూడండి, అంటే బాబా నిన్ను ఈ విధంగానే తొందర పెట్టాడు కదా, కాబట్టి నన్ను తొందర పెడుతున్నావు అని అంటే, the slightest flicker of smile turned up the corners of his mouth and I could see that one eyebrow was raised, but I hadn't forgotten idea what he was thinking. ఒక్కసారి చిన్న చిరునవ్వు అనమాట. ఆయన చిన్న నవ్వు వచ్చిందట. ఆ కుడి కన్ను యొక్క కనుబొమ్మ కొంచెం పైకి లేపి ఆయన ఆహా కనిపెట్టావు అన్నమాట అన్నట్టు నవ్వాడు అనమాట. ఇరుజ్ గారు నవ్వేసిన తర్వాత టర్నింగ్ టు మీ with what seemed an intensely determined tone of voice, Iruch replied, yes, he would hurry me like anything, and now I am taking it all out on you with a vengeance. Iruch anna సమాధానం ఇచ్చాట, అవును ఖచ్చితంగా బాబా నన్ను ఎంత తొందర పెట్టేవారంటే అంత తొందర పెట్టేవారు, కాబట్టి ఆ పగంతా నీ మీద తీర్చుకుంటున్నాను అన్నట్టు ఆయన నవ్వుతూ అంటూ, బట్ beneath the teasing an art he had learned from Godman himself, there was seriousness of purpose. అయితే అంటే మనం ఏడిపిస్తున్నట్టు నేను నీ మీద పగ తీర్చుకుంటున్నాను అని అంటూనే మనం ఏదైతే మన పర్పస్, మన ప్రయోజనం, మన ఉద్దేశం,
మన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ బాబా యొక్క ఉద్దేశాన్ని, అంటే బాబా ఏ విధంగా తన పనిని ముగించాలనే ఉద్దేశాన్ని ఈ రోజుకి చెప్పారో ఆ బాబా యొక్క ఉద్దేశాన్ని మనకి తెలియజేసే ఆ ఆ దాంట్లో ఆ ఆంతరంగికమైన జవాబు కూడా ఉంది. ఏంటంటే ఆయన చెప్తున్నారు ఈ రోజు గారు, అవర్ లైఫ్ విత్ బాబా వాజ్ ఇన్ 3 phases: ఫ్యూరీ, స్కరీ అండ్ హరి. ఇక్కడ చూడండి, ఆయన 3 ముక్కల్లో చెప్పాడు. బాబాతో మా జీవితం 3 స్థితుల్లో ఉంది. ఎప్పుడు ఫేస్ అంటే 3 phases, అంటే మూడు దాన్ని ఏమంటారంటే 3 దశలుగా మా యొక్క జీవితాన్ని బాబాతో మాకు 3 దశలుగా ఉండేది మా జీవితం. ఒకటి ఫ్యూరీ అంటే ఆవేశం, ఆగ్రహం, కోపం, దాన్ని ఫ్యూరీ అంటాం. నెక్స్ట్ స్కరీ. స్కరీ అని అంటే పరిగెత్తడం అనమాట. 24 పరిగెత్తి 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 అంటే బాబా ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, మీరు ఎప్పుడూ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు, బాబాతో ఉన్నప్పుడు మండలి వారిని మీరు చూడండి, ప్రతి ఒక్కడు పరిగెడుతూనే ఉంటాడు మండలి వారు. ఈ కొస్సు నుంచి ఆ కొస్సుకి, ఆ కొస్సు నుంచి ఈ కొస్సుకి. మీరు బాబా ఒక్కళ్ళనే చూస్తూ ఉంటారు, ఆ వెనకాతల వాళ్ళని మర్చిపోతూ ఉంటారు. మీరు ఏ మూవీ అయినా చూడండి, ఏదైనా చూడండి, ఆ ఈరోజు గారు వెళ్ళి బాబా తుడుస్తూ ఉంటాడు, మళ్ళీ తెస్తారు, మళ్ళీ పుస్తకం తీసుకొస్తారు, మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ, మళ్ళీ మైక్రోఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ బాబా తాలూకు మాటలు చెప్తూ ఉంటారు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా బాబా తాలూకు సౌజ్ఞల మీద ఉంటుంది రుచి గారిది. సో అలా ఒక్కొక్క మండలి సభ్యుల్ని ఎప్పుడు పరిగెత్తించేవారు బాబా. అదే విధంగా ఆగ్రహావేశాలన్నమాట ప్రతి ఒక్కడికి. ఎవరిని డిస్టర్బ్ చేసినా వాడు కోపంతో పొంగిపోతూ వాడు రగిలిపోతూ ఉంటాడు. మూడోది ఏంటంటే ఫస్ట్ ఇస్ ఫ్యూరీ, అంటే ఆగ్రహం, ఆవేశం, కోపం. ఆ ఫ్యూరీ అంటే కోపం అనమాట. నెక్స్ట్ స్కరీ అంటే పరిగెత్తడం. హరి అంటే తొందర పెట్టడం. ఇంకా బాబా ఉంటే చాలు, పరిగెట్టో పరిగెట్టు, పరిగెట్టో పరిగెట్టు, పరిగెట్టో పరిగెట్టు, పరిగెట్టడమే పని, వాళ్ళకి ఇంకేం లేదు. సో ఫ్యూరీ, స్కరీ, హరి, ఈ మూడు చెప్పారనమాట. ఈ 3 పదాలు చెప్పిన తర్వాత బాబా దాని గురించి అర్థం చెప్తాడు. అద్భుతమైన అర్థం. ఒకవేళ ఆ అర్థాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సీత గారు, సీత గారు, మీరు ఒక పాట పాడి మౌనం ఉన్న తర్వాత హారతి పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఊసులాడు చూపులు, ఊరడించు సైగలు, మేలు కొలుప వరములాయే, మేలు కొలుప వరములాయే, ప్రేమ ప్రియులకు ఊసులాడు చూపులు, ఊరడించు సైగలు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. అవనిలోని అందమంత అంగ అంగమై, ప్రేమలోని సంపదంత పురుష రూపమై, నింగిలోని తారలన్నీ కురుల సొగసులై, కాంతిలోని కాంతులన్నీ కంటి పాపలై, అవతరించే దైవం